క్రీస్తు సంఘములన్నయు మీకు వందనములు చెప్పుచున్నవి. చర్చెస్ ఆఫ్ క్రైస్ట్ సెల్యూట్ యూ. అందరికీ వందనాలు. ఈరోజు వాక్యపట్నంగా పరిశుద్ధ గ్రంథంలో నుండి పేతురు రాసిన రెండవ పత్రిక 3వ అధ్యాయము 18వ వచనం చదువుకుందాము. మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు అనుగ్రహించు కృపయందును జ్ఞానమందును అభివృద్ధి పొందుడి. ఆయనకు ఇప్పుడును యుగాంత దినము వరకును మహిమ కలుగును గాక. ఆమేన్. దేవుడి ఈ వాక్యాన్ని ఫలింపజేయను గాక. అందరికీ వందనాలు. ప్రార్థన చేసుకున్నాం. ప్రార్థనాపూర్వకంగా దేవుని వాక్యాన్ని ధ్యానించుకోవటానికి ప్రయత్నం చేద్దాం. అందరూ తలలో వంచినట్లయితే ప్రార్థించుకుందాం. జీవము గల తండ్రి, కృప కలిగిన దేవ, మహోన్నతుడ, పరిశుద్ధుడ, పరమందాసీనుడు అయిన మా కన్న తండ్రి, మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నా. ఇప్పటి వరకు మీ బలిష్టమైన రెక్కల చాటును మమ్మల్ని భద్రపరుచుకొని ఈ పరిశుద్ధ దినము, ఈ సమయం వరకు మమ్మల్ని సజీవులుగా బ్రతికించి మీ ప్రియకుమారుని సంఘములో చేరి మేమంతా కూడా నిన్ను ఆరాధించుట కొరకు, మహిమపరచుట కొరకు మమ్మల్ని సిద్ధపరిచి నడిపించిన అనాది సంకల్పమును బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఇలాంటి దినమును చూడలేక అనేకులు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. వారికంటే మేము గనులము, గొప్పవారము, అంద సౌందర్యములు కలిగిన వారము కాకపోయినను మీ అపారమైన ప్రేమ ద్వారా, కృప ద్వారా మమ్మల్ని జీవింప చేస్తున్నందుకు మీకే కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈ సమయంలో మేము పాడిన కొద్ది పాటల ద్వారా మీరు మా స్తుతులపై సింహాసీనుడివై ఘనత పొందిన విధానమును బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో నీ మాటలు వినబోచున్నాం తండ్రి. నీ మాటల్లో జీవము, ఆత్మ దాగి ఉన్నది. ప్రకృతిలో ప్రతి జంతువును, పక్షిని, సమస్తమును నడిపించేది నీ వాక్కు తండ్రి. ప్రతి మనిషిని బ్రతికింపచేసి బాధల్లో నెమ్మది కలిగించేది నీ వాక్కు నా తండ్రి. అట్టి శ్రేష్టమైన మాటలతో మమ్మల్ని బలపరిచి స్థిరపరచండి. మమ్మల్ని బ్రతికించి పరలోక మార్గములోకి నడిపించండి. మా లోటుపాట్లు ఎరిగిన దేవుడు కనుక ఖండించి, గద్దించి, సరిచేసి మీకు ఇష్టమైన పాత్రగా మమ్మల్ని సిద్ధపరచుకోమని తండ్రి. ఏ ఆత్మకి ఎలాంటి మాటలు అవసరమై ఉన్నవో హృదయ అంతరంగములు ఎరిగిన దేవుడవు కనుక నీ చేతికి అప్పగిస్తున్నాం. మీరే మాట్లాడండి. నాకును, మాకును, అందరికీ కావలసిన నా తండ్రి ఆత్మీయమైన మీ వాక్యముతో మమ్మల్ని స్థిరపరచమని వేడుకుంటూ, బోధించి బలపరచమని వేడుకుంటూ, ఎక్కడైతే 2-3 నీ నామమును కూడి ఉంటారో అక్కడ ఉంటానని సెలవిస్తున్నారు కనుక మీరు మాతో ఉండి మీ అధ్యక్షతలో ఈ ఆరాధన జరుగునట్లుగా సహాయం చేయమని ఈ సమయాన్ని మీకే అప్పగిస్తూ యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. కూడి వచ్చిన దేవుని పిల్లలైన మీ అందరికీ కూడా మన ప్రభువును, లోకరక్షకుడు క్రీస్తు యేసు నామములో మీ అందరికీ కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈ సమయాన్ని ఇచ్చిన దేవాది దేవునికి మొదటిగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఈ రోజు నుండి కృపావాక్యములు అన్న ఒక లేదా కృపా వరాలు, వాటిలో నుండి మంచి సబ్జెక్టులు తీసుకొని చెప్పాలని ఆశ కలిగి ఉన్నాను. మొదటిగా కృపావరములు లేదా పరిశుద్ధాత్మ వరములు. వీటి గురించి ప్రతిరోజు ఒక అంశాన్ని, ఒక సబ్జెక్టుని మాట్లాడాలని ఆశ కలిగి ఉన్నాను. చాలామంది సహోదరులు వీటి గురించి అడుగుతున్నారు కనుక విపులంగా మనము పరిశీలించడానికి ప్రయత్నం చేద్దాం. కృపావరములు అన్న అంశములో నుండే మొట్టమొదటిగా కృప అంటే ఏంటి అన్నది మనం తెలుసుకుందాం. చాలా మందికి కృప అనగానే అదేదో దయ
లేకపోతే ప్రేమ, మరొకటో చెప్తూ ఉంటారు. అసలు కృప అంటే అర్థం ఏంటంటే యోగ్యత లేని వారికి యోగ్యతను కల్పించటమే కృప. ఒక రెండు అక్షరాలు. కృప అంటే యోగ్యత. నీకు అర్హత లేదు, నీకు పరలోకము పొందుకునే అర్హత లేని నీకు ఆ యోగ్యత లేకపోతే అర్హతను కల్పించటాన్నే కృప అంటారు. ఇది కృప అంటే అర్థం. చాలామంది తెలియదు ఈ విషయం. కృప అంటే కృప అంటే దయ, కృప అంటే ప్రేమ, ఇది చెప్పుకుంటూ పోతుంటారు. కాబట్టి కృప అంటే యోగ్యత లేని వారికి యోగ్యతను కల్పించటం, అర్హత లేని వారికి అర్హతనివ్వటం. ఇది జ్ఞాపకం చేసుకోండి. రైట్. ఇవాళ అంశం ఏంటంటే కృప అంటే ఏమిటి? కృప మనల్ని ఏం చేస్తుంది? కృప ఏం చేస్తుంది? ఇది మన అంశం. మన సబ్జెక్ట్ ఏంటంటే కృప అంటే ఏమిటి, కృప ఏం చేస్తుంది. కృప అంటే ఏమిటి? దేంట్లో నుండి ఈ సబ్జెక్ట్ మాట్లాడుతున్నాం? కృపావరములు అన్న సబ్జెక్ట్లో నుండి. అసలు కృప అంటే ఏంటో తెలిస్తే కృపావరాలంటే ఏంటో మనకు తెలిసింది. కాబట్టి కృపావరాలు ఏంటో ఎన్నున్నాయో వాటన్నిటినీ విభజించి తెలుసుకునే ముందు అసలు కృప అంటే ఏంటో నీకు తెలియాలి. కాబట్టి ఆ కృప గురించి మనం ఈరోజు తెలుసుకోవడానికి ప్రయత్నించాము. కృప ఏం చేస్తుంది, లేదా కృప అనగానేమి? కృప బోధిస్తుంది. ఏమని బోధిస్తుందో, ఏమని చెబుతుందో ఈరోజు వాక్యంలో నేర్చుకోవటానికి ప్రయత్నించాను. ఎక్కువ టైం తీసుకుని కొద్ది నిమిషాలే చెప్తాను. జాగ్రత్తగా మీరు వింటానంటే జాగ్రత్తగా మనస్సు పెట్టి వినటానికి ప్రయత్నించు. కృప బోధించే బోధ ఏంటి, లేదా కలువరి శిలువలో ప్రత్యక్షమైన కృప ఎలా ఉంటుంది అన్నది మనం తెలుసుకోవాలి. ముందు తెలుసుకుంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి స్వార్థ ప్రకటించి వాక్యాన్ని బోధించి అనేక గ్రామాల్లో దర్శించి లేదా ఆ గ్రామాలు తిరిగి ఆ గ్రామాల్లో ఉన్న ప్రజలకు సువార్త ప్రకటిస్తూ ఆయన చెయ్యని తప్పుకు చెయ్యని నేరానికి శిక్ష పడి అర్థమైందా, మరణించి సమాధి చేయబడి అర్థమైందా, తిరిగి లేచాడు. ఈ మూడు జరిగిన తర్వాత ఎప్పుడు ఈ కృప జరిగింది, ఎప్పుడు ఈ కృప వచ్చింది, ఎప్పుడు ఇది కృపగా మన మధ్యకు వచ్చింది అన్నది మనం ఆలోచించగలిగితే మన ప్రభు అయిన యేసుక్రీస్తు తన కలువరి శిలువలో, బాగా గుర్తుపెట్టుకోండి, తన కలువరి శిలువలో ప్రాణం ఎప్పుడైతే పోయిందో అప్పుడు కృప బయలుపరచబడింది. ఎలా అనంటే ఆయన పొందిన దెబ్బలు, గాయాలు, బాధ, నరక యాతన, ఎంతో నరక యాతన. ఎదుటి వారిపైన కృప చూపించాలంటే మొదట నువ్వు గాయపడాలి, నిన్ను నువ్వు గాయం చేసుకునే పరిస్థితికి రావాలి, నిన్ను నువ్వు తగ్గించుకునే పరిస్థితికి రావాలి, నిన్ను నువ్వు రిక్తునిగా చేసుకునే పరిస్థితికి రావాలి. అప్పుడు ఎదుటి వారి పైన కృప చూపించగలరు. ఎవరైనా డబ్బులు 100 రూపాయలు ఏమంటే ఇస్తారా? ఇవ్వలేరు. ఎందుకు ఇవ్వాలి? నా దగ్గర ఉన్నా లేవనే చెప్పే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. కానీ ఇప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు అయితే ప్రాణం పెట్టాలి ఎదుటి వారి కొరకు. ప్రాణం పెట్టాలి అని అంటే ఎంత కృప చూపించాలో తెలుసు. ఎంత నీ పైన కృప చూపించాలంటే తనను తాను రిక్తుని చేసుకుని నిన్ను గొప్పవాణ్ణి చేయాలి. అది గుర్తుపెట్టుకోండి. తను తాను లేనివాణ్ణిగా చేసుకొని తను తాను ప్రాణం తీసేసుకుని నిన్ను గొప్పవాణ్ణిగా చేయాలి. అంటే ఎంతో నరక యాతన. మనిషి చనిపోయేటప్పుడు ఎంతో నరక యాతన, వేదన ఆ కలువరి శిలువలో పడి
తనను తాను రిక్తుని చేసుకుని ఆ కృపని మనకు అనుగ్రహించాడు. అర్థమైందండి? త్రాగుబోతులుగా, వ్యభిచారులుగా, దొంగలుగా, మోసగాళ్ళుగా, అసూయపరులుగా, అబద్ధమాడేవారిగా, లోకంలో జీవిస్తూ, పాపంలో జీవిస్తూ, చివరికి నరకానికి చేరుకునే మనల్ని రక్షించటానికి తను తాను రిక్తునిగా చేసుకుంటే తప్ప మనకు ఆ కృప దొరకలేదు, రాలేదు. అర్థమైందండి? కృప అంటే ఆషామాషి కాదు. ఒకళ్ళకి యోగ్యత లేని వారికి యోగ్యత కల్పించాలంటే మనిషి తను తాను తగ్గించుకోవాలి. పూర్తిగా తగ్గించుకుంటేనే తప్ప ఎదుటి వారి పైన జాలి పడము. అర్థమైందండి? కృప చూపించలేము. యోగ్యత లేని వారికి యోగ్యతనివ్వాలంటే మామూలు విషయం కాదు. నేను చెప్పాను కదా, ఒక 10 రూపాయలు ఇవ్వమంటేనే మనం ఇయ్యని పరిస్థితి, ఉన్నా లేవనే పరిస్థితి. కానీ ప్రాణం ఇమ్మంటే ఇస్తారా? అమ్మో, డబ్బులు ఇమ్మంటేనే ఇయ్యరు, కానీ ప్రాణం ఇమ్మంటే ఇస్తారా? ఇవ్వలేరు. కానీ ప్రాణం ఇస్తే తప్ప ఆ కృప ప్రత్యక్షపరచలేదు. చూద్దాం ఒకసారి రిఫరెన్స్. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము. బైబిల్ ఉన్నవారు తీయండి, కొంచెం చదవండి. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము. తీతుకు రాసిన అపొస్తలుడైన పౌలు తీతుకు రాసిన ఈ పత్రిక 2వ అధ్యాయము 11, 12, 13 వచనాలు. ఏలయనగా సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై మనము భక్తిహీనతను, ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము అనగా ఆ మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకములో స్వస్థ బుద్ధితోను, నీతితోను, భక్తితోను బ్రతుకుచుండవలెనని మనకు బోధించుచున్నది. కృప బోధించుచున్నది. ఏమని? ఎలా బ్రతకాలని? ఎక్కడ ప్రత్యక్షమైంది? కలువరి శిలువలో ప్రత్యక్షమైంది. ఎలా? ఆయన ప్రాణం పెట్టినప్పుడు ఆ పెట్టిన ప్రాణము ద్వారా నీకు కృప అనుగ్రహించబడింది. బైబిల్ మొత్తం చదవండి, మీరు బాగా గుర్తుపెట్టుకోండి. బైబిల్ మొత్తములో మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృప అని రాస్తుంది. లేదా చాలా మంది ఆ డినామినేషన్ పర్సన్స్, కొంతమంది సంఘాల్లో చూస్తూ ఉంటాం, మన తండ్రి యొక్క ఆశీర్వాదం, మన తండ్రి యొక్క ప్రేమయు, యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనకును సంఘానికి ఎల్లప్పుడూ తోడై ఉండును కాక ఆశీర్వాదం ఇస్తా అంటారు. కృప యేసుక్రీస్తు ద్వారానే వచ్చింది, అది గుర్తుపెట్టుకోవాలి. అది కూడా కలువరి శిలువలో మరణించటం ద్వారా వచ్చింది. అర్థమైందండి? ఎగ్జాంపుల్ ఆ పక్క పేజీ చూడండి, ఫిలోమోను పత్రిక ఉంది కదా అండి, ఫిలోమోనుకు రాసిన పత్రిక చివరి వచనం చదవండి. చివరి వచనం 25వ వచనం. ఎగ్జాంపుల్, జస్ట్ తెలుసుకోవటం కోసం. పక్క పేజీ అండి, తీతుకు రాసిన పత్రికలో. మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృప మీ ఆత్మకు తోడయ్యుండును గాక, ఆమేన్. అంటే కృప ఎవరి నుండి వచ్చింది? 3వ వచనం చదువుదాం. అదే అధ్యాయంలో 3వ వచనం. మన దేవుని నుండి, ప్రభు అయిన యేసు క్రీస్తు నుండి కృప సమాధానము మీకు కలుగును గాక. ఎవరి నుండి వచ్చింది కృప? యేసుక్రీస్తు నుండి. తండ్రి దగ్గర నుండి ప్రేమ వస్తే యేసుక్రీస్తు నుండి కృప వచ్చింది. ఎప్పుడు వచ్చింది? కలువరి శిలువలో ఆయన మరణించటంతో నీకు కృప వచ్చింది. నీకు అర్హత వచ్చింది. కృప అంటే ఏంటో తెలుసా? నీకు అర్హత. తండ్రి అని పిలవడానికి అర్హత, పరలోక రాజ్యంలో చేరుకోవడానికి అర్హత. నీకు అర్హత లేదు. ఏదో యేసయ్య స్తోత్రం దేవా దేవా దేవా, నీకు అర్హత లేదు. ఎన్నిసార్లు పిలిచినా అర్హత లేదు. కానీ ఆయన నీ కొరకు మరణించటం వలన ఆ కృప నీకు అనుగ్రహించబడింది.
ఆ కృప బోధిస్తుంది. ఏమనో తెలుసా? మనము భక్తిహీనతను ఇహలోక సంబంధమైన దురాశలు ఎక్కువ. అది కొందాం, ఇది కొందాం, అట్ట ఉందాం, ఇట్టు ఉందాం, దురాశలు ఎక్కువ. ఆశ కాదు, దురాశ. వారికంటే గొప్పగా ఉండాలి, వీరికంటే గొప్పగా ఉండాలి, ఎదుటి వారికంటే గొప్పగా ఉండాలి, చిరంజీవిలా ఉండాలి, బాలకృష్ణలాగా ఉండాలి, వాడిలా ఉండాలి, వీడి అంత ఆశ. ఆమె చీర కంటే మన చీర గొప్పగా ఉండాలి, ఆమె పట్టు చీర కట్టుకుంటే అంతకంటే రెట్టింపు చీర మంచి చీర కట్టుకోవాలి, ఆమె చైన్ వేసుకుంటే నేను ఇంకా తాడు వేసుకోవాలి. ఆశ. మనిషికి ఆశ చావదు, మనిషికి ఆశ చావదు. అందుకే దురాశ. ఈ కృప ఏం చేస్తుందో తెలుసా? ఏమని బోధిస్తుందో తెలుసా? ఏం చేస్తుందట? మనము భక్తిహీనతను, ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించు. నువ్వు క్రైస్తవుడవైతే వాటి మీద కాదు ఆశ, పరలోకం పైన ఆశ ఉండాలి. దేనిపైన ఆశ ఉండాలండి? నువ్వు చచ్చిపోతే ఎక్కడికి పోవాలనుకోవాలి? నరకానికా? బ్రతికుండగానే నీ క్రియలు పరిశుద్ధంగా ఉంటేనే నువ్వు పరలోకము పొందుతావు. లేకుండా నీ ఇష్టం వచ్చినట్టు బ్రతికి పరలోకం పొందుకుంటావా? నువ్వు ఏమన్నా ఆడెవడో చచ్చిపోయాడు, పిచ్చి తాగుపోతాడు, తాగి 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 చచ్చిండు. పాస్టర్ గారు వచ్చారు, సమాధి కాడ ఆత్మను చేర్చుకో ప్రభువా, తండ్రి చేర్చుకో అని అన్నాడు. చచ్చిపోయి బంద పెట్టిన తర్వాత వాడి మీద ఒక రాయి వేశారు. క్రీస్తునందు ప్రభువునందు మృతి పొందిన వారు ధన్యులు అని రాశారు. ఏంటి మృతి పొందిన వీడు తాగుబోతు, బ్రతికుండగా ఏ రోజు చర్చికి రాలేదు, వీడు పెద్ద తాగుబోతు. వీడు చచ్చిపోయిన తర్వాత సమాధి కాడికి వచ్చి పాస్టర్ గారు, పెద్దయ్య గారు వచ్చి ప్రార్థన చేస్తే ఆ ప్రభు చేర్చుకుంటాడా? అసలు వీడికి అర్హత ఉందా? దేవుడు అర్హత ఇచ్చినా, కృపని చూపించినా వీడు కృపను ఎప్పుడైనా ఉపయోగించుకున్నాడా? ఏమండి, నీకు అర్హత ఉందా? నీకు అర్హత లేదు. కానీ వీడు ప్రభువునందు నిద్రించువారు ధన్యుడు, ప్రభువా ఈ ఆత్మను చేర్చుకో. ఏమండి, ఇదేనండి చెప్పేది. అలాంటి పాస్టర్లు, దొంగ పాస్టర్లు ఉన్నారు, డబ్బుల కోసం పనిచేసేవాళ్ళు. ప్రభు వాక్యం ఏం చెప్తుందో చూడండి. అసలు మనము మన భక్తిహీనత అంటే ఏంటో తెలుసా? భక్తి లేకపోవటం. ఆదివారం వచ్చేసరికి నీ భక్తి ఏం చేస్తుందో తెలుసా? నువ్వు వెళ్ళాలి, దేవుని దగ్గరికి వెళ్ళాలి, నువ్వు దేవుని కనపరుచుకోవాలి, దేవుని ఎదుట నిన్ను కనపరుచుకోవాలి అనేది భక్తి. హీనత ఏం చేస్తుందో తెలుసా? నువ్వు ఇంటికాడే ఉండు, ఈ వారం పోకపోతే నీ సొమ్మేం పోతు. ఇలాంటి దుర్మార్గపు ఆలోచనల నుండి కృప నిన్ను విడుదల చేయాలని కోరుకుంటుంది. అది చూపించాడు అక్కడ. ఎక్కడ? కలువరి శిలువలో. ఆయన రక్తము ద్వారా ప్రాణం నరక యాతన పడి నీకిస్తే దాన్ని సద్వినియోగం చేసుకోలేని పరిస్థితి. దాన్ని సద్వినియోగం చేసుకోలేవు. ఉద్యోగం, వ్యాపారం ఇవన్నీ రోజు ఉండేవే, ఆదివారం రోజు ఉండదు. ఆ ప్రభు దినము రోజు ఉండదు. అది వచ్చినప్పుడు, అది తలుపు తట్టినప్పుడు నువ్వు జాగ్రత్త పడాలి. అందుకే భక్తిహీనత, ఇహలో సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము అనగా మహాదేవుడును. చూసారా, యేసు ప్రభు దేవుడు కాదట, దొంగ పాస్టర్లు ఎక్కువయ్యారు, క్రీస్తు సంఘంలోనే ఎక్కువయ్యారు. క్రీస్తు సంఘంలో యేసుక్రీస్తు దేవుడు కాదట చెప్తున్నారు. ఆయన కుమారుడు మాత్రమే, ఆయన ప్రవక్త మాత్రమే అని చెప్పే వాళ్ళు ఎక్కువైపోయారు. బాగా ఆలోచించండి. ఆయన దేవుడు, తండ్రి అయిన దేవుని కుమారుడైన దేవుడు. అందుకే చెప్తున్నాడు మహాదేవుడు. ఎందుకంటే ప్రాణం పెట్టినవాడు. ప్రాణం పెట్టింది ఎవరు? నీ కోసం. నిన్ను రక్షించింది ఎవరు? నువ్వు నరకంలో పడిపోకుండా, నిన్ను నరక యాతన పడకుండా ఆయన నరక యాతన పడి నీకు కృపను అనుగ్రహించింది ఆయన. అయితే ఆయనే నీకు దేవుడు అన్న సంగతి మర్చిపోయి యేసు ప్రభు దేవుడు కాదు. అలాంటి వాళ్ళకి ఇలాంటి వాక్యం ఉంది. అనగా మహాదేవుడు మన ప్రభువైన మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకములో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలనని నీకు బోధిస్తుంది. ఆదివారం వస్తే బైబిల్ ఏం చేస్తుందో తెలుసా? బోధిస్తుంది. కృప.
నీకు అర్హత కల్పిస్తుంది. నువ్వు పరీక్ష పాస్ కాకపోయినా నీ వెనకుండి పరీక్ష పాస్ అయ్యేటట్టుగా నిన్ను బలపరుస్తుంది. ఒక విధంగా చెప్పాలంటే నిన్ను మోటివేషన్ చేస్తుంది. బై ఇంగ్లీష్లో చెప్పాలంటే అర్థమైందండి? కృప. అందుకే ఆయన కృప మనకు తోడుగా ఉంది. ప్రత్యక్షత, రైట్? కృప దేవుని ఉగ్రత నుండి కూడా తప్పిస్తుందంట. చూద్దాం ఒకసారి రోమీలకు రాసిన పత్రిక, రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 18వ వచనం చదువుదా. రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 18వ వచనం. దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క, సత్యమును అడ్డగించు మనుషులట. వీళ్ళు ఎవరో తెలుసా? పెద్ద ముఠా ఉంది లోకంలో. అలీబాబా 40 దొంగల్లాగా వీళ్ళు పెద్ద ముఠా, కోట్ల మంది ఉన్నారు. వీళ్ళు జాగ్రత్త, మరి మామూలు విషయం కాదు, మామూలు విషయం కాదు. వీళ్ళంతా ఎవరో తెలుసా? అలీబాబా 40 మంది దొంగలు. కానీ వీళ్ళు ఎంతమంది తెలుసా? వేలల్లోనూ లక్షల్లోనూ కోట్లలో ఉన్నారు వీళ్ళు. ఎవరు వీళ్ళు? సత్యమును అడ్డగించు మనుషులు. సత్యం అంటే వాక్యం, వాక్యాన్ని అడ్డగించేవారు ఉన్నారు. నిజాన్ని ఒప్పుకోని మనుషులు ఉన్నారు. జాగ్రత్త. మళ్ళీ సత్యాన్ని అడ్డగించే వాళ్ళు అయితే అన్య సహోదరులు సత్యం చెప్పకుండా, సువార్త ప్రకటించకుండా వాళ్ళు పేడ నీళ్లు ఆ నీళ్లు జల్లి వాళ్ళొక బ్యాచ్ అయితే, నిజాన్ని నిర్భయంగా చెబుతుంటే ఒప్పుకోకుండా ఉండే దొంగ క్రైస్తవుల్లో కూడా కొంతమంది వీళ్ళు కూడా ఉన్నారు. 2 రకాలు ఉన్నారు, బాగా గుర్తుపెట్టుకోండి. అందుకే దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకము నుండి బయలుపరుచుచున్నది. దేవుని కోపం ఒకటి ఉన్నది, జాగ్రత్త అని చెబుతుందంట కృప. ప్రతిరోజు వాక్యానికి లోబట్టలేదా? జాగ్రత్త. దేవుని ఉగ్రత పరలోకం నుండి వస్తుంది. చచ్చిపోతావు. దేవుని చేతిలో, జీవము గల దేవుని చేతిలో పడుట భయంకరం అని చెప్తుందంట కృప. ఏంటన్నావా? నీకు బోధిస్తుంటే సింపుల్గా ఈ చెవుతో ఇది, ఈ చెవుతో వదిలేస్తాం అనుకుంటా. జాగ్రత్త పట్టడం లేదు, మనుషులు జాగ్రత్త పట్టడం లేదు. నాయనా కరెంట్ ఉందిరా, చచ్చిపోతావురా నాయన. అయితే దాన్ని ఒకసారి చెయ్యి పెట్టి చూద్దాం. ఈ మధ్యకాలంలో ఒక వీడియో చూసాను యూట్యూబ్లో కదండి, ఆ ఫేస్బుక్లో. ట్రైన్ జర్నీ చేస్తున్నాడు. రీల్ కోసం అంటే వాడు ఒక చేత్తో పట్టుకొని, ఒక చేత్తో చెల్లి పట్టుకొని వాడు రీల్ తీసుకుంటా ఊగులాడుతున్నాడు. ట్రైన్ స్పీడ్గా పోతుంది. ఆ 100 మీదో 200 మీదో పోతుంది ఆ స్పీడు. ఇలా ఊగులాడుతున్నాడు, నవ్వుతూ ఉన్నాడు. సడన్ గా ఒక పోల్ వచ్చింది, ఒక స్తంభం వచ్చింది, తాపం తగిలింది. వాడు పోయి ఎగిరిపోయాడు. బతుకున్నాడు అంటవా, చచ్చిపోయాడు అంటవా? చచ్చిపోయి ఉంటాడు, అంత స్పీడ్ మీద తగిలినప్పుడు. అర్థమైందండి? అంటే జాగ్రత్త లేదు మనుషులకి. దేవుని చేతిలో పడతామన్న భయం లేదు. అది గుర్తు చేస్తా ఉంటది. కృప ఏం చేస్తుంది? గుర్తు చేస్తుంది. అయ్యో నీకు దేవుడున్నాడు, నువ్వు దేవుని నమ్మావు, బాప్తిసం తీసుకున్నావు, నువ్వు క్రైస్తవుడవు మారావు, ఏమనుకుంటున్నావు? దేవుని చేతిలో పడతావు. ప్రపంచం అంతా దేవుని వైపు తిరిగింది. రేపో మాపో ప్రభు అయిన యేసు క్రీస్తు వస్తే నువ్వు నరకంలో పడిపోతావు, జాగ్రత్త అని కృప గుర్తు చేస్తా ఉంటే ఎవడైనా మారుతున్నాడా? ఎవడైనా మారుతున్నాడండి? అస్సలు మారటం కాదు. కానీ అసలు మనుషులే, అసలు దేవుడే లెక్కలేని పరిస్థితికి వచ్చాడు. ఎట్లాంటి వాడే ధనవంతుడు కూడా. బతుకున్నంత కాలం సుఖం సుఖం సుఖం, బాగా తినటం, తాగటం, తిరగటం, సుఖాన్ని అనుభవించావు నాయనా. అబ్రాహాం చెప్తున్నాడు, కుమారుడా నీ ఇష్టం వచ్చినట్టు సుఖాన్ని అనుభవించావు. చర్చికి ఏనాడని వచ్చావా? కరెక్ట్గా ఏ రోజైనా శ్రేష్ఠ ఫలం దేవుడికి ఇచ్చావా? సుఖం కావాలి కదా నీకు. ఈ లోకంలో తినటం, సుఖంగా ఉండటం. ఉగ్రత ఎవరి మీదకి వస్తుంది? ఇదిగో యాతన పడుతున్న ధనవంతుని చూడు.
రేపో మాపో ఎప్పుడు చావు వస్తుందో మనకు తెలియదు, కానీ ఆ చావు వచ్చినప్పుడు ఆ ధనవంతుడు యాతన పడే స్థలానికి నువ్వు వెళ్తున్నావు, నువ్వు వెళ్ళటానికి రెడీ అవుతున్నావు అన్న సంగతి నీకు బోధిస్తుంది కృప. వింటావా, మారకపోతావా నీ ఇష్టం. నేను మోటివేషన్ చేయటమే దాని పని, నేను బలపరచటమే దాని పని. వింటే అర్హత పొందుకుంటావు, వినకపోతే అర్హత పొందుకో. అరే బాబు నీకు ఉద్యోగం ఉంది నాయన, పలానా చోట పోయి చేసుకోపో, నెలకి 20,000 జీతం అంట. పోతే నీకు ఉద్యోగం ఉంటుంది, పోకపోతే భ్రష్టుడు అయి తిరుగుతావు. అంతే తేడా. అర్థమైందండి? సరే, అర్థమైతే ఇంకొక మాట చూద్దాం. హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనంలో, దేవుని కృప వలన దేవుని కృప వలన ఆయన ప్రతి మనుషుణ్ణి కొరకు మరణము అనుభవించున్నట్లుగా దూతల కంటే కొంచెము తక్కువ వాడిగా చేయబడిన యేసు మరణము పొందినందున మహిమా ప్రభావంలో కిరీటము ధరించిన వానిగా ఆయనను చూస్తున్నాము. అర్థమైందండి? ఈ లోకంలో దేవుని కృప ప్రతి మనిషికి రావాలని మరణం అనుభవిస్తే నీకు ఆయన మరణం లెక్కలేదు, ఆయన కృప నీకు అవసరం లేదు. ఆయన నీ కోసం చనిపోతే ఆయన మరణం నీకు అసలు అవసరం లేదు. ఆయన ఇచ్చిన కృప కూడా పొందుకోలేని పరిస్థితికి వచ్చేసాం. ఆయన మహిమా కిరీటం ధరించుకొని ఏం చేస్తున్నాడట? మహిమా ప్రభావముతో కిరీటము ధరించిన వానిగా ఆయనను చూచుచున్నాము. అలా చూడాలట కృప పొందినవారు, అర్హత పొందినవారు. కేవలం పరలోకం వైపే స్టెపన్ చూసాడట, తండ్రి కుడి పార్శ్వమున కూర్చున్న కుమారుణ్ణి చూసాడట. నీకు కనపడ్డావు. ఎప్పుడైనా ఆత్మీయుడిగా ఉంటే కదా కనపడటానికి. అర్థమవుతుందండి? కృప మనుషులందరికంటే కొంచెం తక్కువగా చేసిందండి ప్రభువైన యేసుక్రీస్తు మరణం కొరకు. కానీ నీకేం అర్థమవుతుందో ఒకసారి ఆలోచించుకో. సరే, కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 4వ వచనంలో, కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 4వ వచనం, మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్షపరచబడదురు అని చెప్తుంది. అర్థమవుతుందండి? యేసు ప్రత్యక్షమైనప్పుడు మనం కూడా ఆయన మహిమలో ప్రత్యక్షం అవుతాము. నువ్వు దేవునికి ఇష్టంగా బ్రతుకున్న ఆయన అని కృప గుర్తు చేస్తుంది. అప్పుడు ఏం చేయాలి? నిరీక్షణ కలిగి ఎదురు చూడాలి ఆయన ప్రత్యక్షత కొరకు. మనం పరలోకం వెళ్ళిపోతాము, మనం పరలోకానికి వెళ్ళిపోవటానికి కారకుడైన ప్రభువైన యేసుక్రీస్తు మనకు అర్హత లేదు. అర్హత లేకపోయినా ఆయన మనకు అర్హతనిచ్చాడు. మరలా వచ్చి ఆయన మనల్ని తీసుకొని పోతాడు. కనుక మనం జాగ్రత్తగా ఉండాలి, నిరీక్షణతో ఎదురు చూస్తూ ఉండాలి దేవుని కొరకు, ప్రభువైన యేసుక్రీస్తు కొరకు. నిరీక్షణ కావాలి అంటే విశ్వాసం కావాలి. విశ్వాసం కావాలంటే నువ్వు దేవుని వాక్యం వినాలి. నువ్వు వాక్యం వినకుండా ఎప్పుడో నీకు నచ్చినప్పుడు, ఎప్పుడో నీకు గుర్తున్నప్పుడు, ఎప్పుడో నీకు ఆదివారం ఖాళీగా ఉన్నప్పుడు చర్చికి వచ్చి 4 మాటలు వింటే కృప దొరుకుతుందా? ఒకసారి ఆలోచించండి. అందుకే నిరీక్షణ కావాలంటే విశ్వాసం కావాలంటే వాక్యం కావాలంటే చర్చికి, సంఘానికి రావాలి. ఇంత లింకులు ఉన్నాయండి. ఎప్పుడైనా అర్థమవుతుందా? కృప పొందుకోవటం అంటే మామూలు విషయం కాదు. కానీ అందరి కోసం ప్రాణం పెట్టాడు ఆయన. అందరికీ కృప అనుగ్రహించాలని కోరుకున్నాడు. ఆయన తప్పేం లేదు, తప్పు చేసేదల్లా మనిషే.
ఆయనకు ఒకటే నిరీక్ష, అందరినీ పరలోకానికి తీసుకెళ్ళాలని. కానీ నువ్వు పరలోకానికి కాదు కానీ నరకానికి వెళ్ళే పరిస్థితికి వస్తున్నావు. కారణం, నీకిచ్చిన అవకాశాన్ని నువ్వు సద్వినియోగం చేసుకోవటం లేదు. నీకిచ్చిన కృపని నువ్వు పొందుకోకపోవటమే కారణం. ఓకే, రైట్. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం చదువుదాం. కృప బలహీనులను బలపరుస్తుంది. చూద్దాం అన్నమాట. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం. 2వ పత్రిక 2వ అధ్యాయము. నా కుమారుడా, క్రీస్తు యేసునందున్న కృప చేత. ఎవరి దగ్గర ఉందా కృప? నీకు ఇచ్చింది ఎవరు? యేసుక్రీస్తు. ఆయన మరణించి రిక్తుని చేసుకుని నీకు కృప ఇస్తే ఏమంటున్నాడు? కృప చేత బలవంతుడు ఉంగము. బలహీనుడిగా ఉన్నావా? లోకంలో ఇంకా బలహీనుడిగా ఉన్నావా? క్రీస్తు యేసు కృప నిన్ను బలపరుస్తుంది. రా, దేవుని వైపు తిరుగు, మారు మనస్సు పొందు, నీలో ఉన్న బలహీనతలను తీసివేసుకో. ఆమె ఒక ఆమె అంది, అయ్యగారు దేవుడు మా ఆయన బాగా తాగుతాడు, దేవుడు ఆ తాగుడు మానిపించినట్లుగా ప్రార్థన చేయండి. అమ్మా, నీ భర్తని తాగమని దేవుడు చెప్పాడా? దేవుడు వచ్చి తాగవద్దని మానిపించడానికి? చూడండి ఎట్లా ఉన్నారు మనుషులు, ఎలా ఉన్నారో చూడండి ఒకసారి. వీడు స్నేహితులకు స్నేహం చేసుకుంటూ, వీడు స్నేహితుల ద్వారా వీడు అలవాటు చేసుకుని, వీడు పెద్ద తాగుబోతైపోయి పాడైపోయి, కుటుంబాన్ని పట్టించుకోకుండా, కుటుంబంలో ఉన్న పిల్లల్ని పట్టించుకోకుండా, వాళ్ళకి బట్టలు కావాలి, భోజనం కావాలి, ఏది అవసరమో అది పట్టించుకోకుండా వీడు పెద్ద తాగుబోతాయి ఉండి చర్చికి రాకుండా ఉంటే, భార్య చర్చికి వచ్చి దేవుడు మానిపించులాగిన ప్రార్థన చేయండి పాస్టర్ గారు అంటుంది. దేవుడు అలవాటు చేయలేదమ్మా, దేవుడు కాదు, నువ్వు మానాలి. డాక్టర్ గారు ఏం చెప్తాడు? నువ్వు రోజు టీ తాగావనుకో, ఏమండి షుగర్ పేషెంట్కి రోజు వైట్ రైస్ తిన్నావనుకో, నీకు విషం, తింటే చచ్చిపోతావు నాయన, బిడ్డ తొందరగా చచ్చిపోతావు. అందుకే నువ్వు బ్రౌన్ రైస్ తిను, వీలైతే జొన్న రొట్టెలు తిన అన్నాడు. లేదు డాక్టర్ గారు చెప్పినా నేను వినను, నా ఇష్టం అన్నావు అనుకో, చచ్చి ఉరుకునేది నువ్వే. నీకు ముందు చెప్తాడు డాక్టర్గా. కొంతమంది ఏంటంటే డాక్టర్లు చెప్పేది వింటారు కానీ దేవుడు చెప్పింది వినరు. అర్థమైందండి? అందుకే బలహీనులను బలపరిచేది ఎవరో తెలుసా? కృప. అందుకే నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, నిన్ను బలపరిచేది ఎవరో తెలుసా? వెనకుండి కృప. నన్ను దేవుడు నడిపిస్తాడు, దేవుడు నన్ను స్వస్థపరుస్తాడు, నన్ను బాగు చేస్తాడు, దేవుడు నాకు అండగా ఉన్నాడు, నేను భయపడిన ఎడల నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. ఎందుకంటే ఎన్నడూ విడువను ఎడబాయనని చెప్పిన దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, కనుక నేను భయపడను అని బలపరుస్తుంది కృప. అందరూ నన్ను విడిచిపెట్టినా నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు అనిపిస్తుంది కృప. బలమినివ్వటం అంటే ఏందనుకుంటున్నారు? బాగా కండలు పట్టేటట్టుగా బలం వేయటం కాదు. నువ్వు బలహీనుడిగా పడిపోయే స్థితిలో ఉన్నావు, నేను బలపరచడానికే కృప ఉంది. ఆ కృప ఏం చేస్తుందో తెలుసా? దేవుడు నీ పక్షమునున్నాడు, దేవుడు నీకు తోడుగా ఉన్నాడు, దేవుడు నిన్ను నడిపిస్తున్నాడు. నడువు ముందుకి. దేవుడే నిన్ను నడిపించేది, ఎవరో కాదు. అక్కడ దావీదు యుద్ధం చేశాడంటే ఎవరు అనుకుంటున్నారు? కృప. యుద్ధం నేను కాదు, యెహోవాయే. ఎంత ధైర్యంగా చెప్పాడో తెలుసా? ఆ కృప నీకు కూడా ఇచ్చాడు. కానీ నువ్వేం చేస్తున్నావు? సద్వినియోగం చేసుకుంటున్నావా? ఒకసారి ఆలోచించు. అందుకే నా కుమారుడా, క్రీస్తు యేసునందున్న కృప చేత బలవంతుడు కమ్ము. మనుషులు ఎంత బలవంతులు కావటం కాదు, 10 మందిని ఎనగేసుకొని నేను చాలా బలవంతుడని చెప్పుకోవటం కాదు, నేను రాజకీయ నాయకుని నేను చాలా బలవంతుడని చెప్పుకోవటం కాదు, లేదా నేను బాగా జిమ్ముకుపోయి కండలు పెంచా నేను చాలా బలవంతుడని చెప్పుకోవటం కాదు.
ఆ బలం వేరు, ఈ బలం వేరు. ఇది ఆత్మ సంబంధమైన బలం, అది శరీర సంబంధమైన బలం. అది ఒక రోజు ఉంటుంది, ఒక రోజు పోద్ది, ఏదో ఒక రోజు నిన్ను చంపుద్ది. కానీ ఈ బలము నిన్ను పరలోకానికి నడిపిస్తుంది. రైట్. కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక, కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 12వ అధ్యాయము 7 నుండి 9 వచనాల్లో పౌలు గారు రెచ్చిపోకుండా ఉండటం కోసం, రెచ్చిపోవటమా హెచ్చిపోవటమా ఏదో ఒకటి అనుకోండి, దేవుడట కృపనిచ్చాడట. ఆ మాట చెప్తున్నాడు, చూద్దాం ఒకసారి. కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక, అపొస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 12వ అధ్యాయం 7 నుండి 9 వచనాల వరకు చదువుకుందాం. నాకు కలిగిన ప్రత్యక్షతలో దొరికిందా? బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము, ఆయనే చెప్తున్నాడు, నేను హెచ్చిపోతానేమో, నేను రెచ్చిపోతానేమో. నాకు దాదాపు నేనే 14 పత్రికలు రాశాను, నేను అంత గొప్ప జ్ఞానవంతుడు ఎవరు లేరని, నేనేమన్నా రెచ్చిపోతానేమోనని హెచ్చిపోకుండా ఉండుటకు నిమిత్తము శరీరంలో నాకు శరీరములో ఒక ముళ్ళు, నేను అత్యధికంగా హెచ్చిపోకుండా నిమిత్తము నన్ను నలగగొట్టుటకు సాతాను యొక్క దూతగా ఉంచబడెను. అది నా యొద్ద నుండి తొలగిపోవాలని దాని విషయమై ముమ్మారు రోజుకు 3 సార్లు మోకరించి ప్రార్థన చేస్తున్నాడట పౌలు గారు. వేడుకుంటుని 9వ వచనం, అందుకు ప్రభు ఏమన్నాడట, నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయనతో చెప్పాను. కాగా క్రీస్తు శక్తి నా నిమిత్తము విశేషముగా నా బలహీనత బహు సంతోషపడుదును. అది సరే. ఒక్కొక్కసారి రెచ్చిపోవటానికి హెచ్చిపోవటానికి కారణం ఏంటో తెలుసా? డబ్బు, గర్వం. మనిషికి ఉన్న లక్షణాలల్లా 2 ఉన్నాయండి, బాగా 2 లక్షణాలు ఉన్నాయి. డబ్బు ఉంది, బాగా డబ్బు ఉంటే గర్వం వస్తుంది. ఇలాంటి వాళ్ళ గురించి పౌలు గారు చెప్తున్నాడు, ఒకవేళ నేనే దేవుని పని గొప్పగా చేస్తున్నాను, అనేక ప్రాంతాలు తిరుగుతున్నాను, 14 పత్రికలు రాశాను, ఇవన్నీ నేను చేశాను కాబట్టి నేను గట్ట హెచ్చించుకుంటానేమోనని నా శరీరంలో ఒక ముళ్ళు ఉంది. పౌలు గారు ఎన్నో అద్భుతాలు చేశారు, కానీ ఆ వ్యక్తిలో ముళ్ళు పెట్టాడు దేవుడు. పైగా అంటాడు, కృప ఉంటే చాలు అంటున్నాడు. ఎలాంటి వారినైనా సరే, ఎలాంటి అనారోగ్య స్థితిలో ఉన్నా సరే, దేవుడు నిన్ను స్వస్థపరిచేవాడు. దేవుడు నీకు తోడుంటే చాలు అన్న ఆ కృప నిన్ను బలాన్ని ఇస్తుంది. అర్థమైందండి? కృప ఏం చేస్తుందట? బలపరుస్తుంది, బలవంతుని చేస్తుంది. నువ్వు చెయ్యలేని పనిని కూడా ముందుకు నడిపించి చేయించగలిగింది కృప. అర్థమైందండి? ఇంకా కృప మనల్ని ధనవంతుల్ని చేస్తుందంట. అంటే భౌతికంగా ధనవంతుల్ని కాదు, ఆత్మ సంబంధమైన ధనవంతులుగా చేస్తుందంట. అదే కొరింథీయులకు రాసిన పత్రిక, రెండో పత్రిక 8వ అధ్యాయం 9వ వచనం చూడండి. 8వ అధ్యాయం 9వ వచనం చూడండి. ఆ కృప ఏం చేస్తుందంట? కొరింథీయులకు రాసిన రెండో పత్రిక 8వ అధ్యాయం 9వ వచనం, మీరు మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృపను ఎరుగుదురు కదా. మీకు తెలియకపోతే తెలుసుకోండి ఎకనైనా. ఎరుగుదురు కదా, ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దారిద్ర్యం వల్ల ధనవంతులు కావాలని మీ నిమిత్తము దరిద్రుడాయను. మిమ్మల్ని గొప్పవారిని చేయటానికి ఆయన దరిద్రుడాయాడు. ఆయనకేమీ లేకుండా బాగొట్టుకున్నాడు. ఈ లోకంలోకి వచ్చిన ఆయన మనుషుని పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తన్ను తాను రిక్తునిగా చేసుకోవడానికి కారణం ఏంటో తెలుసా? కృప మీకు ఇవ్వటానికి, మిమ్మల్ని ధనవంతుని చేయడానికి. కృప వలన మీరు ధనవంతులయ్యారు. దేంట్లో? డబ్బు కాదు, ఆత్మ సంబంధమైన విషయంలో ధనవంతులు, ఆత్మీయమైన విషయాల్లో ధనవంతులు, దేవునిలో మీరు ధనవంతులు.
దేవుని కొరకు బ్రతకటంలో ధనవంతులు మీరు. ఎన్ని కష్టాలు వచ్చినా, శ్రమలు వచ్చినా, ఇరుకులు ఇబ్బందులు ఎదురైనా మీరు ధనవంతులు. దేవుని విడిచిపెట్టకుండా ముందుకు కొనసాగటంలో ధనవంతులు. అర్థమైందండి? అందుకే మీరు ధనవంతులు కావాలని, తన దారిద్ర్యం వల్ల మీరు ధనవంతులు కావాలని తను తాను తగ్గించుకుని ఆయన దరిద్రుడు అయ్యాడట మీకు కృపను అనుగ్రహించడం కోసం. ఎవరన్నా నమ్ముతారా? మీకు కృపను అనుగ్రహించడం కోసం ఆయన దరిద్రుడయ్యాడు. అయినా కానీ ఆయన పట్టించుకోరు. ఇంకా చూద్దామండి, ఇంకా చూద్దాం. అపోస్తల కార్యముల గ్రంథము 19వ అధ్యాయం. అపోస్తల కార్యముల గ్రంథము 19వ అధ్యాయము తీయండి. 11, 12 వచనాలు చదవండి. పౌలు గారు ఎలాంటి వారో చూడండి. మరియు దేవుడు పౌలు చేత విశేషమైన అద్భుతములను చేయించింది. అతని శరీరమునకు తగిలిన చేతి గుడ్డలైనను నడికట్లైనను రోగుల యొద్దకు తెచ్చినప్పుడు రోగములు వారిని విడిచెను, దయ్యములు కూడా వదిలిపోయాను అన్నమాట చూస్తాం. అంత గొప్పవాడికి ముళ్ళు ఉంచాడంటే హెచ్చిపోకుండా ఉండు నిమిత్తం. కేవలం కృప నిన్ను బలపరచాలి. ఆ కృప యేసుక్రీస్తు కృప నేను పరలోకానికి నడిపించేది. అది చాలు నీకు. ఆయన తగ్గించుకొని నీకు ధనవంతుని చేశాడు. వద్దా? ఆయన ఇచ్చే ధనం వద్దా? ఈ లోక ధనం కావాలంటారు. పాస్టర్లు ఏం చేస్తున్నారు తెలుసా? సంచులు ఒకటి వేసుకుని ఆ సంచులలో వాళ్ళు ఇచ్చే సందా కోసం తిరుగుతున్నారు. ఈ మధ్య కాలంలో ఒక ఆమె రీల్ చేస్తుంది బాగా. మామూలు యాక్షన్ కాదు అది. వీళ్ళు చెప్పే సాక్ష్యాలు ఏవైతే ఉన్నాయో యాజ్ టీజ్గా ఆమె దించేసిందండి బాగా. వామ్మో, నేను మా ఆయన అట్ట కొట్టాడు, ఎట్లా కొట్టాడు, నాకు రక్తం వచ్చింది, అసలు ముక్కులు గంట రక్తం వచ్చింది, చెవలగుంట రక్తం వచ్చింది, నేను నడవలేని పరిస్థితుల్లో ఉన్నాను, అలాగున్నాను, ఇలాగున్నాను అని చెప్తా ఉన్నాను. సాక్ష్యాలు చెప్తుంటే అప్పుడు దేవుడు నన్ను పిలుచుకున్నాడు, దేవుడు రమ్మన్నాడు, దేవుడు తన వాక్యం చేత నన్ను బలపరిచాడు అని చెప్పు సాక్ష్యం ఉందా? ఆ సాక్ష్యాన్ని ఆమె యాజ్ టీజ్గా దించేస్తుంది రీల్. అవునా? దేవుడు నేను స్వస్థపరిచాడు. ఇంకొక ఆయన ఉన్నాడు ఈ సారపాకలో. ఎవరో పృథ్వీరాజా పృథ్వీనో ఎవరో ఉన్నాడు. అసలు కళ్ళే తెరవట్లేదు ఆమె. తెరువమ్మా 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 అంటున్నాడు అండి. అయ్యగారు నేను తెరవలేకపోతున్నాను కళ్ళు అని అంటుంది. వెంటనే వచ్చేసి ఆ చేతులతోటి ఆ కళ్ళను ఇలా టచ్ చేశాడు. వెంటనే కళ్ళు తెరిచింది. ఇంకా ఎంబీబీఎస్లు ఎందుకు, ఎంఎస్లు ఎందుకు, ఎండీలు ఎందుకు, అసలు చదవటం ఎందుకు? ఇలాంటి వారిని చూసే రీల్స్ చేస్తున్నారు. అన్ని జనాంగం ఏం చేస్తున్నారు తెలుసా? హైందవ సోదరులు ఏం చేస్తున్నారు తెలుసా? బలహీనుల్ని చేస్తున్నారు క్రైస్తవుల్ని వీళ్ళు చేసే క్రియలను బట్టి. దేవుడిచ్చే కృపను పొందుకొని దాంట్లో బలవంతులం కావాలని దేవుడు చెబుతుంటే మోసంతో బలవంతులు అవుతున్నారు, డబ్బు కోసం బలవంతులు అవుతున్నారే తప్ప దేవుని కోసం బలపడాలి అన్న ఆలోచన లేదు. ఒకప్పుడు పౌలు గారు వస్త్రాలు ముడితేనే స్వస్థత, దెయ్యాలు వదిలిపెట్టిపోయాయట. అలాంటోడి ఒంటిలోనే ముళ్ళుందంటే ఆయనే తీసుకోలేక ముమ్మారు ప్రార్థన చేస్తే పౌలు కంటే గొప్ప దొంగ సేవకులు ఎక్కువైపోయారు. ఇప్పుడు పౌలు గారి కంటే గొప్ప దొంగ సేవకులు ఎక్కువైపోయారు ఈరోజు స్వస్థతలు పరిచే వాళ్ళు. పౌలు గారికే స్వస్థత దొరకగా ఏడ్చుకుంటూ ప్రార్థన చేశాడట ముమ్మారు. కానీ వీళ్ళకేమైందో తెలుసా? వీళ్ళంత గొప్ప సేవకులు మరొకరు లేరు, నటించేవాళ్ళు. చెప్పాను కదా, కళ్ళు ఆయన వచ్చి టచ్ చేయగానే కళ్ళు తెరిచింది. అయ్యగారు నేను తెరవలేకపోతున్నానంట. అమ్మా నేను వస్తున్నానాగు అని కళ్ళు మీద టచ్ చేయబెట్టాడు. వెంటనే కళ్ళు తెరిచింది. మరి డాక్టర్లు ఎందుకండి? ఈ రోగులు చూసారా?
డెంగ్యూ జ్వరాలతో 62 లక్షల మందికి వస్తుందండి. ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం ఏం చేసిందో తెలుసా? అన్ని జిల్లాలు జాగ్రత్తగా ఉండండి హెల్త్ డిపార్ట్మెంట్లకి మెసేజ్ పాస్ చేసింది. జాగ్రత్త బిడ్డలారా, డెంగ్యూ జ్వరాలు వస్తున్నాయి, అటాక్ అవ్వటానికి సిద్ధంగా ఉన్నాయి అని చెప్పేసి. ఈ స్వస్థగాళ్ళని అందరినీ తెలిసిపోయి ఆ డెంగ్యూ జ్వరాలను స్వస్థపరచమని చెప్తే ఒక్కడి వల్ల కాదు, అందరు దొంగలే, జనాన్ని మోసం చేసే దొంగలు వీళ్ళంతా. సహోదరులు ఆర్ఎస్ఎస్ వాళ్ళు వాళ్ళ మీద పట్టంలే, ఆ బజరంగ దళ్ళు సహోదరులు అన్న అలాంటి వాళ్ళ మీద పడాలి ముందు. ఆ డాక్టర్ల దగ్గరికి ఆ పేషెంట్లను తీసుకొచ్చి స్వస్థపరచరా బాబు అని చెప్పేసి తిరిగితే కానీ ఇలాంటి వాళ్ళకు బుద్ధి వస్తుంది. అర్థమైందండి? దేవుడిచ్చే కృప అంత గొప్పది. రైట్. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం చదువుదాం. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనములో, నా ప్రియ సహోదరులారా ఆలకించుడి, ఈ లోక విషయములో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను తను ప్రేమించు వారికి తన వాగ్దానము చేసిన రాజ్యమునకు వారసులుగాను ఉండుటకు దేవుడు ఏర్పరచుకొనలేదా? ఏం చెప్పాడో తెలుసా? ఏమన్నా అర్థమైందండి వాక్యం? ఎంత బాగా చెప్తున్నాడు దేవుడు. వినిపించుకోము, ఎక్కడో ఆలోచిస్తాం. బాడీ ప్రజెంట్, మైండ్ అప్సెట్. వినాం. మనం ఏంటో తెలుసా? నా ప్రియ సహోదరులారా ఆలకించుడి, ఈ లోక విషయములో దరిద్రులైన వారిని ఏమండి, డబ్బు లేదు, అన్ని కష్టాలు, శోధనలు, ఇరుకులు, ఇబ్బందులు, ఆరోగ్యం బాగలేదు, ఇలాగూ దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగా చేస్తుందండి కృప. భాగ్యవంతులుగాను తను ప్రేమించు వారికి తాను వాగ్దానము చేసిన రాజ్యమునకు వారసులుగాను ఉండుటకు దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకోలేదా? నీకు తెలియదా? ఏమనుకుంటున్నాం మనం? ఆలోచిస్తున్నారా? కృప ఏం చేస్తుందో, ఎంత బలపరుస్తుందో, తన రాజ్య నివాసులుగా చేస్తుందంట. ఆ రాజ్యం ఉందంటే దరిద్రులు ఉన్నారని కాదు, ఆ రాజ్యంలో ధనవంతులుగా ఉన్నామని అర్థం. దేవుని చేత ధనవంతులమయ్యాం, ఆత్మ సంబంధమైన ధనవంతులు, ఈ లోకంలో ధనవంతులం కాదు. అర్థమైందండి? రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం, రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 16-17 వచనాలు. 8వ అధ్యాయం రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 16-17 వచనాలు చూద్దాం. మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో సాక్ష్యం ఇచ్చుచున్నాడు. మనం పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో కూడా శ్రమపడిన యెడల క్రీస్తుతోటి వారసులము. దేవుని స్వాస్థ్యమైన అన్ని ఆశీర్వాదాలకు మనం వారసులు చేసిందంట కృప. అర్థమైందండి? దేవుని యొక్క స్వాస్థ్యమైన అన్ని ఆశీర్వాదాలకు వారసుల్ని చేసింది కృప. ఆయన మరణం ద్వారా వచ్చిన కృప. అన్ని ఆశీర్వాదాలకు కారణం ఏంటో తెలుసా? మనం పొందుకోవటానికి కృపే. ఇంకా చూద్దాం. యోహాను సువార్త 14వ అధ్యాయం 1-3 వచనాలు చాలాసార్లు చదువుకున్నాం. దేవుని ఇంటిలో వారసులము. మనం ఎవరమో తెలుసా? తన పిల్లలే వారసులని దేవుడే చెప్తున్నాడు. ఆ మాట చూడండి ఒకసారి. ఆ మాట తన ఇంటి వారసులం అని చెప్తుంది. చూడండి ఒకసారి. అందుకే తీసుకుపోతానంటున్నాడు. యోహాను సువార్త 14వ అధ్యాయం 1-3 వచనాలు. మీ హృదయము కలవరపడనీయకుడి,
దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నారు, నా యందు విశ్వాసం ఉంచుడి. నా తండ్రి ఇంట నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు లేని ఎడల మీతో చెప్పుదును. మీకు స్థలము సిద్ధపరచ వెళుచున్నాను. నేను వెళ్ళు స్థలము సిద్ధపరిచిన ఎడల ఆ, నేనున్న స్థలంలో మీరును ఉండులాగున ఆ, మరలా వచ్చి నా యుద్ధ నుండుటకు మిమ్మల్ని తీసుకుని పోదు. అది సంగతి. దేవుని ఇంటి వారసులు ఎవరో తెలుసా? మనమే. అర్హత ఉందా నీకు? రోజు అబద్ధాలు ఆడి నీకు అర్హత ఉందా? రోజు పాపపు మాటలు మాట్లాడి నీకు అర్హత ఉందా? రోజు లోకం గురించి ఆలోచించే అర్హత ఉందా? ఆయన నువ్వు మారటం వల్ల, మారు మనస్సు పొందటం వల్ల నీకు అర్హతనిస్తున్నాడు. నువ్వు మారు మనస్సు పొందటం వలన నీకు అర్హత. ఇంకా కృప ఏం చేస్తుంది? కృప రక్షిస్తుంది, దేవుని ఉగ్రత నుండి తప్పిస్తుందంట. ఎఫెసీయులకు రాసిన పత్రిక చూడండి ఒకసారి, 2వ అధ్యాయం 8వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే, వింటున్నారా ఎంత గొప్పగా చెప్తున్నాడు? కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వల్ల కలిగినది కాదు, దేవుని వరమే. ఇది వరమే, దేవుని వరం. ఆయన కృప చూపించబట్టి రక్షింపబడ్డారు మీరు. అసలు నీకు రక్షణే లేదు. కృప నిన్ను రక్షిస్తుంది. కృప దేవుని ఉగ్రత నుండి తప్పిస్తుంది, నరకం నుండి తప్పిస్తుంది కృప. ఆ కృప ఎక్కడి నుండి వచ్చింది? ఆయన నరక యాతన పడి సిలువలో ఆయన మరణించటం ద్వారా, తను తాను రిక్తునిగా చేసుకోవటం ద్వారా వచ్చిందే కృప. కృప అంటే యోగ్యత లేని వారికి యోగ్యతను కల్పించటం, అర్హత లేని వారికి అర్హతను కల్పించటం. నీకంటూ ఏమీ లేకపోయినా అన్నీ ఉన్నాయి, రానాయనా అని చెప్పి నీకు అన్నీ దయచేయటం, అది కృప. నిన్ను రక్షించేది కృప, దేవుని ఉగ్రత నుండి తప్పించేది కూడా కృపే. అందుకే మన తండ్రి అయిన దేవుని ప్రేమ యేసుక్రీస్తు కృప అని చెప్తాం. ఆయన మరణం వలన వచ్చింది, ఆయన మరణం వలన ప్రత్యక్షమైంది కృప. రైట్. ఇంకా రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 9-10 వచనాలు. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 9-10 వచనాలు తీసారా? రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 9-10 వచనాలు. కాబట్టి ఆయన రక్తము 5వ అధ్యాయము 9-10 వచనాలు చదువుతాం. కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి తప్పింపబడుదుము. ఎలాగనగా మనం ఎవరు? దేవునికి శత్రువులం. ఎందుకంటే దురాశలు, ఆశలు ఎక్కువ మనకి లోకంలో. ఏమండి? గర్వం ఎక్కువ, అసూయ ఎక్కువ, దొంగతనాలు, అసూయ, అబద్ధం ఆడటం, ఇవన్నీ పాపాలు. అర్హత లేదు, మనం శత్రువును. అయినా కానీ ఏం జరుగుతుందో చూడండి. శత్రువులై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన ఎడల సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరణిత్యముగా రక్షింపబడుచున్నాము. అర్థమైందండి? కృపచేతే రక్షింపబడుతున్నావు. అది కూడా ఆయన మరణించటం వల్ల కృప. ఆయన తాను రిక్తుని చేసుకుంటాం వల్ల కృప. నీకు అర్హత లేకపోయినా అర్హత ఇవ్వటమే కృప. నువ్వు చర్చికి రాకపోయినా నీ పైన ప్రేమ చూపించడమే కృప. నువ్వేమనుకుంటున్నావు? ఏం కాదులే అనుకుంటున్నావు. ఒకనాటికి కృప నేను చెయ్యి విడిచిపెట్టిందంటే నీ పరిస్థితి ఏంటో ఒక్కసారి ఆలోచించు. అందుకే పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 10, 11, 12 వచనాల్లో ఈ కృప ఏం చేస్తుందో తెలుసా? కృప పొందిన మనుషులను గొప్పవారినిగా చేస్తుందన్న సంగతి మనకు తెలియజేస్తున్నాడు. చూద్దాం ఒకసారి.
మీకు కలుగు ఆ కృపను గూర్చి మీకు కలుగు ఆ మీ కలుగు ఆ కృపను గూర్చి ప్రవచించిన ప్రవక్తలో ఈ రక్షణ గూర్చి పరిశీలించుచున్న తమ యందున్న క్రీస్తు ఆత్మ క్రీస్తు విషయమై శ్రమలను గూర్చి వాటికి తరువాత కలగబో మహిమలను గూర్చి ముందుగా ఇచ్చినప్పుడు ఆ ఆత్మ ఏ కాలమును ఎట్టి కాలమును ఊహించవచ్చును దానిని విచారించి పరిశోధించిరి. పరలోకము నుండి పంపబడిన పరిశుద్ధ ఆత్మ మీకు స్వార్థ ప్రకటించిన వారి ద్వారా మీకు ఇప్పుడు తెలపబడిన ఈ సంగతుల విషయమై తమ కొరకు కాదు గాని మీ కొరకే తాము పరిచర్య చేసిరని సంగతి వారికి బయలుపరచబడెను. దేవదూతలు ఈ కార్యమును తొంగి చూడగోరుచున్నారు అన్న మాటను మనం చూస్తాం. ఏమర్థమైందో తెలుసా? మనుష్యులు కృప వలన మనుషుల్ని ఏం చేస్తుంది? గొప్పవారిని చేస్తుంది కృప. కృప గొప్పవారిని చేస్తుంది, గొప్ప బలవంతుని చేస్తుంది. బలహీనుని కాదు, బలవంతుని చేస్తుంది. ఆ గొప్పవారికి ఎలా చేసిందో చూద్దామంటే, యెషయా ప్రవక్త ఉన్నాడు. ఆయన గొప్ప ప్రవక్తని ఎందుకని అంటున్నామంటే, నలుగురు రాజుల మధ్య ఒక్కడే ప్రవక్త ఆయన. ఇంకా చూద్దాం, హిజ్కియా ఉన్నాడు, హిజ్కియా ప్రవక్త. ఉజ్జియా ఉన్నాడు, దానియేలు ప్రవక్త ఉన్నాడు. ఎలాంటి ప్రవక్త తెలుసా? దానియేలు ఎంత గొప్పవాడో తెలుసా? దేవుని పట్ల కృప పొందిన వారి ఇల్లు. ఎలాంటి దానియేలు ప్రవక్త ఎలాంటి వాడో తెలుసా? రాజుగారు కలగని కల మరిచిపోయాడట. వింటున్నారా? రాజుగారు కలకని ఆ కళ కూడా మర్చిపోయారట. ఆ దేశంలో చాటింపు ఏమని వేశారో తెలుసా? రాజుగారు కలకని కళ మర్చిపోతే ఆ కళ ఏంటో చెప్పాలి, కళ అర్థం కూడా చెప్పాలని చెప్పేసి ఎవరైనా చెప్పితే వారిని గొప్పవారిగా చేస్తానని చెప్పేసి చాటింపు వేస్తే దానియేలు ప్రవక్త వెంటనే పోయి ఆ రాజుగారు నిద్రపోయినప్పుడు కలగన్న కళని, ఆ కళలో ఉన్న భావాన్ని కూడా తెలియజేసిన వాడు ఎవరో తెలుసా? దానియేలు ప్రవక్త. ఎవరి వల్ల? దేవుని వల్ల. దేవుడు గొప్పవాడిని చేశాడు. దేవుని కృప, దేవుని గొప్పగా, ఆ దేవుని విషయంలో మనం కూడా గొప్పవారిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. చూసారా? యేసుక్రీస్తు గురించి యెషయా ప్రవక్త ప్రవచించిన ప్రవచనాలు. ఎందుకంటే యేసుక్రీస్తే గొప్పవాడని చెప్పటానికి యెషయా ప్రవక్త చెప్పిన మాటలు చూడండి ఒకసారి. యెషయా గ్రంథము 7:14 మీరు స్పీడ్గా ఉండండి, టైం అయిపోతుంది అనుకుంటున్నాను నేను. ఎంత గొప్పవాడు యేసుక్రీస్తు, ఎలా తగ్గించుకున్నాడో చెప్తున్న ప్రవచనాలు చూడండి ఒకసారి. 2-3 చెప్తాను మీకు. కాబట్టి ప్రభు తానే ఒక సూచన మీకు చూపును. చెప్పును. ఆలకించుడి. కన్యక గర్భవతి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలు పేరు పెట్టునని చెప్పేసి ఎవరు గొప్పవాడో సూచిస్తున్నాడు యెషయా ప్రవక్త. 40వ అధ్యాయం 1వ చదవండి. యెషయా గ్రంథము మీ దేవుడు సెలవిచ్చిన మాట ఏదనగా, నా జనులు ఓదార్చుడి, యెరూషలేముతో ప్రేమగా మాట్లాడుడి. ఆమె యుద్ధకాలము సమాప్తమాయెను, ఆమె దోషులను తీర్చబడను. 3వ వచనం నుండి చదివితే, ఆలకించుడి, అడవిలో ఒకడు ప్రకటించుచున్నాడు, ఎట్లనగా అరణ్యములో యెహోవాకు మార్గమును సిద్ధపరచుడి, ఎడారిలో మా దేవుని మార్గమును సరళము చేయుడి. ప్రతి లోయను ఎత్తు చేయవలెనని, ప్రతి పర్వతమును ప్రతి కొండను అణచవలెనని, వంకరగా ఉన్నవి చక్కగా. ఇవన్నీ ఏం చేశాడట తెలుసు? యేసు ప్రభు చక్కగా చేసాడట. యేసు ప్రభు గురించి చెప్తున్న ఆయన గొప్పవాడని చెప్పడానికి అక్కడి నుండే కాదు, ఈ అధ్యాయం మొత్తం రాసింది 40వ అధ్యాయంలో. అర్థమైందండి? యెషయా గ్రంథం 53వ అధ్యాయం 1 నుండి చదివితే యేసు పడ్డ శ్రమల గురించి చెప్తున్నాడు. యేసు పడ్డ శ్రమలు, గొప్ప వాళ్ళు ఎలా అయ్యారో చూడండి ఒకసారి.
అర్థమైందండి? 53వ అధ్యాయము 1వ వచనం చదివితే చాలండి. మేము తెలియజేసిన సమాచారం ఎవడు నమ్మెనో, యెహోవా బాహువును ఎవడు బయలుపరిచెనో, లేత మొక్క వలన ఎండిన భూమిలో మొలిచిన మొక్క వలన అతడు ఆయన ఎదుట పెరిగిను, అతని స్వరూపమైనను సొగసైనను లేదు అతనికి. ఎవరైనా మన ప్రభు అయిన యేసుక్రీస్తు. అర్థమైందండి? యెషయా గ్రంథం 64వ అధ్యాయం 4వ వచనంలో ఇది టిక్కు పెట్టుకోండి, మీరు మళ్ళీ గుర్తుంటుందో ఉండదో. యెషయా గ్రంథము 64వ అధ్యాయము 4వ వచనం చదివి టిక్కు పెట్టుకోండి ఒకసారి. తన కొరకు కనిపెట్టుకోని విషయమై తన కొరకు కనిపెట్టుకొని వాని విషయమై నీవు తప్ప తన కార్యమును సఫలము చేయు మరి ఏ దేవునిని ఎవడు నేను ఏ కాలమున చూసి ఉండలేదు. అట్టి దేవుడు కలడన్న సమాచారం మనుషులకు వినపడలేదు, అట్టి సంగతి వారికి తెలిసి ఉండలేదు. ఎంత చెప్పినా వినేటట్టి మనుషులు లేరు. అర్థమైందా? నీకెంత చెప్పినా, చెవులో జోరేగలాగా చెప్పినా గాని ఈ చెవుతో వింటావు, ఆ చెవుతో వదిలేస్తావు. సంఘం అంటే, దేవుడు అంటే ఎంత గొప్పవాడో ఎంత చెప్పు, ఆ ప్రార్థన చెయ్యవు, ఆ బైబిలు తీయవు. ప్రార్థన చెయ్యవు, బైబిలు తీయవు, దేవుని సన్నిధికి సరిగా రావు. దేవుడు ఆయన అర్థం కాలేదు జనానికి. ఎంత కృప చూపించాడో ఆయన, అయినా కానీ అర్థం కావట్లేదు మనుషులకి. అర్థమైందండి? పరిశుద్ధాత్మ గురించి అర్థం చెప్తున్నాడు చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో 2వ అధ్యాయం 9వ వచనంలో ఇందును గూర్చి దేవుడు తన్ను ప్రేమించు వారికి కొరకు ఏమి సిద్ధపరచనో అవి కంటికి కనపడలేదు, చెవికి వినపడలేదు, హృదయానికి గోచరం కాలేదని వ్రాయబడింది. ఒకప్పుడు ఇజ్రాయేలీలకు అర్థం కాలేదు, ఇప్పుడు క్రైస్తవులకు కూడా అర్థం కావట్లేదు. అర్థమైందండి? ఒకనాడు ఇజ్రాయేలీ పరిశుద్ధాత్మ ఎంతగా తెలియపరిచినా ఒకనాటి ఇజ్రాయేలీలకు అర్థం కాలేదు, ఈనాటి క్రైస్తవులకు కూడా దేవుని విలువ అర్థం కావట్లేదు. దానియేలు గ్రంథము 12వ అధ్యాయము 1, 2, 3, 4 వచనాలు చూడండి ఒకసారి. దానియేలు గ్రంథము 12వ అధ్యాయము 2, 3, 4 వచనాలు ఏం రాస్తుంది? పరిశీలించండి ఒకసారి. దానియేలు గ్రంథము 12వ అధ్యాయము 2, 3, 4 వచనం. మరియు సమాధుల్లో నిద్రించు అనేకులు మేలుకొనెదరు, కొందరు నిత్య జీవం అనుభవించుటకును, కొందరు నిందల పాలగుటకును నిత్యము మేలుకొందురు. బుద్ధిమంతులైతే ఏం జరిగిందో తెలుసా? తీర్పు గురించి చెబుతూ బుద్ధిమంతులైతే ఆకాశ మండలములో జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు. నీతి మార్గమును అనుసరించి నడుచుకొనున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రములలో నిరంతరము ప్రకాశించెదరు. దానియేలు, నీవు ఈ మాటలను మరుగు చేసి అంత్యకాలం వరకు ఈ గ్రంథమును ముద్రింపము. చాలా మంది నలుదిశలు సంచరించినందున తెలివి అధికమగును అని నాతో కూడా మాట్లాడి గాబ్రియేలు అతడు చెప్పాను. తీర్పు గురించి, దేవుని గురించి తెలియజేస్తున్నాడు. ఎవరైనా వింటున్నారా? దానియేలు అంత్య దినాలు ఎక్కడ స్టార్ట్ అయ్యాయి? యేసుక్రీస్తు ఎప్పుడైతే పుట్టాడో అప్పటి నుండి అంత్య దినాలు స్టార్ట్ అయ్యాయి. అంటే మనకు తెలియజేస్తున్నాడు. గ్రంథం ఎప్పుడు ఇప్పబడింది? ఇదిగో ముద్రించిన గ్రంథం ఇప్పబడి నీకు కృప చేత నువ్వు రక్షింపబడ్డావు. ఆ కృపను పోగొట్టుకోపాకు, దానివల్లనే నువ్వు రక్షింపబడ్డావని చెబుతున్నా లెక్కలేని వారిగా ఉంటున్నారు. కృప దేవుని, అసలు ఆ కృపట దేవదూతల చేత పరిచారం చేయిస్తుందట మనకి. ఎవరైనా హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 14వ వచనంలో ఉంటుంది ఆ మాట.
కృప దేవదూతల చేత పరిచారం చేయిస్తుంది. హెబ్రీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 14వ వచనంలో ఆ మాట ఉంటుంది చూడండి ఒకసారి. వీరందరూ రక్షణను స్వాస్థ్యమును పొందబోయేవారికి పరిచారము చేయబడిన పంపబడిన సేవకులైన ఆత్మగార. అంటే రక్షణ కృప ఎలా వచ్చింది? రక్షణ వల్ల వచ్చింది. కృప వలన రక్షింపబడ్డాం. కృప వలన రక్షింపబడ్డాం. మనకు దేవదూతల పరిచారం చేస్తున్నాయి. అంటే కృప ఏం చేస్తుంది? దేవదూతల చేత మనకు పరిచారం చేయిస్తుంది. కృప దేవదూతల చేత పరిచారం చేయిస్తున్న ఈ రోజు వరకు కూడా దేవుణ్ణి నమ్మని పరిస్థితి సరిగ్గా. అర్థమైందండి? ఇలాంటి కృప ద్వారా మనం రక్షింపబడ్డామన్న సంగతి దేవదూతలు తొంగి చూస్తున్నారన్న సంగతి మనం ఇందాక పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 10 నుండి 12 వచనాల్లో తొంగి చూస్తున్నారట దేవదూతలు. ఏం చేస్తున్నావు? ఈ కృపని పొందుకున్న నీవు ఏం చేస్తున్నావు? అశ్రద్ధ కలిగి ఉన్నావా? ఇంకా నిర్లక్ష్యం చేస్తున్నావా? ఏం చేస్తున్నావు? ఒకసారి ఆలోచించు. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం చివరి మాట ముగించుకుందాం. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 15-16 వచనాల్లో ఇలాంటి కృప నుండి తప్పిపోకూడదని చెప్తుంది. చూడండి ఒకసారి. 12వ అధ్యాయము 15-16 వచనాలు. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 15-16. మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అని చేదైన వేరు ఏదైనను మొలిచి కలవరపరచుటకు అనేకులు అపవిత్రులై పోవుదురేమో అని ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వమును హక్కును పోగొట్టుకున్న అమ్మివేసిన ఏశావు వంటి భ్రష్టుడై వ్యభిచారివై ఉండుదేమో అని జాగ్రత్తగా చూసుకో. ఈ కృప వలనే నువ్వు రక్షింపబడ్డావు. ఈ కృపనే నువ్వు పోగొట్టుకుంటే నువ్వు నరకానికి వెళ్ళిపోతావు. ఈ కృప వలనే నువ్వు తప్పిపోకూడదని చెప్తుంది బైబిల్. ఈ కృప ప్రభువైన యేసుక్రీస్తు కలవరి సిలువలో తను తాను రిక్తునిగా చేసి ప్రాణం పెట్టడం వల్ల వచ్చింది. తను తాను తగ్గించుకొని రక్తం చిందించి ప్రాణం పెట్టడం వల్ల వచ్చింది కృప. అర్థమైందండి? కృప ఏం చేస్తుంది? కృప అంటే ఏంటి? అర్హత లేని వారికి అర్హత కల్పించటం, యోగ్యత లేని వారికి యోగ్యతను కల్పించటం. కృప అంటే అర్థం అదండి. ఏం చేస్తుందో తెలుసా? నీ వెనకుండి నిన్ను బలపరుస్తుంది, ప్రార్థన చేయమని ప్రోత్సహిస్తుంది, వాక్యం చదవమని ప్రోత్సహిస్తుంది, సంఘానికి వెళ్ళాలని ప్రోత్సహిస్తుంది, వాక్యం వినాలని విను అని చెప్పేసి ప్రోత్సహిస్తుంది, దేవుని ఉగ్రత నుండి తప్పించాలని ప్రయత్నం చేస్తుంది. ఎన్నో రకాలుగా నీకు కృప సహాయంగా ఉంటుంది. ఆ కృప ప్రభు అయిన యేసుక్రీస్తు కృప. ఏమండి? ఇదే హెబ్రీలకు రాసిన పత్రిక చివరి మాట చూడండి. చివరి అధ్యాయము చివరి వచనం. హెబ్రీలకు రాసిన పత్రిక చివరి అధ్యాయం ఏంటి? 13వ అధ్యాయము. చివరి వచనం ఏంటి? 25వ వచనం. కృప మీ అందరికీ తోడైండును గాక. అది సంగతి. కృప మీకు తోడై ఉంటేనే కానీ మీరు ఏదైనా చేయగలరు. అది మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప. అది తోడుగా ఉంటేనే మీరు ఏదైనా చేయగలరు, ఏదైనా సాధించగలరు. ఆ పరలోకం చేరుకోవడానికి కూడా కృపే కారణం. అది లేకుండా ఏదో చేద్దాం అనుకుంటే పొరపాటు. అర్థమైందండి? చూడండి కొన్ని రెఫరెన్స్లో యాజ్ ఇట్ ఈస్గా చూడండి. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 22వ వచనం. అక్కడే ఉంటుందో తెలుసా? ప్రభువును ఆత్మ నీకు తోడై ఉండునగాక, కృప మీకు తోడై ఉండునగాక. ఏమంటుంది? తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 21వ వచనం కూడా
ఆ విషయంలో ప్రావీణ్యులు కొందరు అనుకుని విశ్వాస విషయంలో తప్పిపోయారు. కృప మీకు తోడయ్యుండును గాక. చూడండి, బైబిల్ తీయండి. ఆ కృప మన ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి వచ్చింది కృప. తెస్సలోనీయులకు రాసిన 2వ పత్రిక లాస్ట్ వచనం 17వ వచనంలో ఏముంటుంది? లాస్ట్ మాట, మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మీ అందరికీ తోడయ్యుండును గాక. తెస్సలోనీయులకు రాసిన 1వ పత్రిక లాస్ట్ అధ్యాయం లాస్ట్ వచనము, మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మీకు తోడై ఉండును గాక. ఈ కృపే మనల్ని రక్షించేది, ఈ కృపే మనల్ని బలపరిచేది. ఈ కృప ఎక్కడి నుండి వచ్చిందో తెలుసా? క్రీస్తు యేసు యొక్క మరణము నుండి. ఆయన నరక యాతన పడి, ఆయన తనను తాను తగ్గించుకొని నరక యాతన పడి నిన్ను రక్షించటం కొరకు తను తాను రిక్తునిగా చేసుకోవటం వల్ల వచ్చి. ఒత్తి పుణ్యానికి రాలేదండి. క్రియకి వచ్చింది అనుకుంటున్నామేమో, నువ్వు రాలే. అర్థమైందా? కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 18వ వచనంలో కూడా కృప మీకు తోడయ్యుండును గాక. ఏమండి? ఫిలిప్పీలకు రాసిన పత్రిక లాస్ట్ చాప్టర్ లాస్ట్ వచనం, మన ప్రభు అయిన క్రీస్తు కృప మీ ఆత్మకు తోడయ్యుండును గాక. ఏమంటున్నాడు? ఎఫెసీయులకు రాసిన పత్రిక లాస్ట్ చాప్టర్ లాస్ట్ వచనంలో, మన ప్రభు అయిన యేసు క్రీస్తును శాశ్వతమైన ప్రేమతో ప్రేమించు వారందరికీ కృప కలుగునుగాక. ఇదే ప్రభు అయిన యేసు క్రీస్తు ఇచ్చిన కృప. నీకు అర్హత లేకపోతే అర్హత ఇచ్చాడు. తండ్రి అయిన దేవుడు ప్రేమించాడు, కానీ కృపనిచ్చింది ప్రభు అయిన యేసుక్రీస్తే. అర్థమైందండి? ఆ కృపలో నుండి తొలగిపోయావా, నీకు శిక్ష తప్పదు. కాబట్టి జ్ఞాపకం చేసుకోండి, కృపలోనే బలము పొందుకోవటానికి ప్రయత్నం చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవ, మహోన్నతుడా, మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇప్పటి వరకు మాకు తోడుగా ఉండి మీరు మాకు బోధించిన విధానమును బట్టి కృతజ్ఞత. కృప అనగానే మీ కృప ఏం చేస్తుంది అన్న సంగతి విషయాలను ఎన్నో రెఫరెన్సుల ద్వారా మాకు బోధించినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఇటు మాటలు విని విడిచిపెట్టే వారిగా ఉండక ప్రతి హృదయంలో పడి ఫలించినట్లుగా సహాయం చేయండి. వారి గృహాలకు వెళ్ళి మరొకసారి నెమరు వేసుకునే జ్ఞానమును కలగచేయండి. ఇటు కృప, ప్రభు అయిన యేసుక్రీస్తు కృప అందరికి తోడై ఉండాలని ఎన్నో విషయాల్లో ఎన్నో పత్రికల్లో మీరు రాసించారు. ఆ కృప వల్లనే మేము రక్షింపబడ్డామని, ఆ కృపను నిర్లక్ష్యం చేయకూడదన్న సంగతి తెలుసుకొని వాక్య ప్రకారం జీవించే మంచి మనసు ప్రతి వారికి నాకును దయచేయమని, ఇటు వాక్యముని వినేవారిని చూసేవారిని కూడా దీవించి ఆశ్రయించమని వేడుకుంటూ ఈ మనవలు మా ప్రభువును రక్షకుడు క్రీస్తు యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. వందనాలు.